వార్తిల్లు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 9వ తారీఖున రైతు సమస్యలపై వినతిపత్రం ఆర్డీఓకు అందించే కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. శనివారం విజయనగరం నియోజకవర్గ స్థాయి నాయకుల కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం రేపు 9వ తారీఖుని తలపెట్టిన ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాలో రైతాంగం కోసం రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువులు, అలాగే ఎరువుల్లో ప్రధానమైన యూరియా కొరత వల్ల, అలాగే రైతుల కోసం ప్రధానమైన సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పెద్ద ఎత్తున రైతుల్ని సమీకరించి వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రభుత్వం మీద దృష్టికి తీసుకురావడానికి ఒక రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి వెళ్ళి ఒక మెమరాండం సమర్పించాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేసింది. మరి ఈరోజు కూడా ఈ కార్యక్రమం తల ముఖ్య ఉద్దేశం రేపు మనందరం వెళ్ళి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ లేదు ఈ జిల్లాల అధికారులు కానీ సమన్వయం లేదు. మళ్ళీ ఈ స్థానాలు వస్తాయో రావో, మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఉంటాయో రావో, ఏదో ఈరోజు ఇల్లు చక్కబెట్టుకుందాం మన దారి మందని చెప్పి వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారు. ఇందాడే పెద్దలు చెప్పినట్టు వారికి రైతాంగం అంటే అవహేళన. ఈ ప్రాంతంలో రైతు కుటుంబంలో పుట్టామని చెప్తా ఉంటారు, సమావేశాల్లో చెప్తారు మేము రైతు కుటుంబం నుంచి వచ్చాం, మేము సామాన్యులు అని చెప్తారు. కానీ మీరు మాట్లాడే మాటలు చూస్తే చాలా చులకమైన మాటలు, అవహేళన మాటలు. రైతులు తెల్లవారుజాము 4 గంటలు కూర్చుంటే మీరు మాట్లాడే మాటలు, ఏ బఫే భోజనాలకు వెళ్తే రైతులు నిలబడరా, భోజనాలకు వెళ్తే తీసుకోరా, ఆ మాత్రం యూరియా బస్తా కోసం నిలబడాలని ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. ఎందుకు నిలబడాలి, దేనికోసం నిలబడాలి? మీకు ఓట్లేసామని మీ ప్రజాప్రతినిధులు అయ్యారని చెప్పి రైతాంగం అందరూ వచ్చి నిలబడాలా? ఎట్టి బస్సులో ఊరుకునేది లేదు. ఎట్టి బస్సులో అలాంటి కార్యక్రమాలు అయితే ఎట్టి బస్సులో ఊరుకోం. దేనికోసం మీరు మమ్మల్ని అవహేళన చేస్తున్నారు? ఈ రైతాంగం తరపున ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ చెప్తా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాటలకు తగు జవాబు చెప్పే పరిస్థితులు ఏర్పడతాయి. ఇవాళ సొసైటీలకు ఇస్తే ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఆటోల్లో బళ్ళలో పట్టుకెళ్ళిపోయి మీకు నచ్చినట్టు అమ్ముకునే కార్యక్రమాలు చేస్తారు బ్లాకుల్లో. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు ఈ కార్యక్రమాన్ని మనం చేయాలని చెప్పి మనందరం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతాంగం తరపున ముఖ్యంగా ఈ జిల్లాలో రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది.